సమూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయం. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయను పనికిమాలిన వాడొకడు అతడుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయి కుమారుని అందుకు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రము లేదు. ఇజ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇజ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను. కానీ వారి యొద్దకు పోకుండెను. వారు కావలి అందుంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్ర వలె ఉండిరి. తరువాత రాజు అమాశాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాశా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషైని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారము గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో. కనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాశా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరకు గల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులే కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాశాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాశాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని, అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైకును బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండుగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవము మీద బట్ట కప్పెను. శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇజ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, ఆబేలు వారి యొద్దకును, బేత్మయాకా వారి యొద్దకును, బేరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతను వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయాకాయందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేక వేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె యోవాబును, నీవేనా అని అతనిని అడుగగా అతను నేనే అనెను. అందుకామె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతను మాట్లాడవచ్చును అనెను. అంతటా ఆమె పూర్వకాలమున జనులు ఆబేలు నందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇజ్రాయేలీనందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. ఇజ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలనము చేయదు అని చెప్పగా యోవాబు, నిర్మూలనము లయపరచను, అలాగున చేయను. సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి. తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా వారు బిక్రీ కుమారుడగు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇజ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును
యహో యెహోయాదా కుమారుడగు బెనాయ అధిపతి అయి ఉండెను. అదోరామ వెట్టి పనులు చేయి వారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తాబేజుల మీద ఉండెను. షేవా లేఖికుడు, సాదోకును అబ్యాతారును యాజకులు, యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. 21వ అధ్యాయం. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను. సౌలు గిబియోనీయుల హతము చేసెను కనుక అతనిని బట్టియు నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీయులు ఇజ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇజ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పి ఉండిరి. కానీ సౌలు ఇజ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదును? యెహోవా స్వాస్థ్యము మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడగగా, గిబియోనీయులు సౌలు అతని ఇంటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇజ్రాయేలీలలో ఎవరినైనాను చంపుటయే గాని మేము కోరుట లేదనిరి. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదును అనగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేయుచు ఇజ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయి నిర్దేశించిన వాని కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించెదను అనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెషీబోషెతును అప్పగింపక, అయ్యా, కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులగు అర్మోనిని మెషీబోషెతును, సౌలు కుమార్తెయగు మోరాబు మొహోలీతీయుడగు బర్జిలయి కుమారుడగు అద్రినియేలును కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున యవలకోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా, కుమార్తెయగు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాలారంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరము మీద పడి కురియ వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండాను వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినపడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిల్గాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బెత్షాను పట్టణపు వీధిలో వేలాడగట్టగా, యాబేష్గిల్గాదు వారు వారి ఎముకలను అచ్చట నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరితీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలో నున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ఫిలిష్తీయులకును ఇజ్రాయేలీయులకును యుద్ధము మరలా జరుగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతి వాడగు ఇష్బిబేనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇజ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించిరి. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సపును చంపెను. తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన యెహోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను. వాని ఈటెకర్ర నేతగాని దోనె అంత గొప్పది.
ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడు ఉండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్ళును 24 వేళ్ళు అతనుకుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. అతడు ఇజ్రాయేలీలను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదు వలనను అతని సేవకుల వలనను హతులైరి. 22వ అధ్యాయము. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. మృత్యు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను, వరద పొర్లు వలె భక్తిహీనులు నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను. పాతాళ పాశములు నన్ను అరికట్టగను, మరణపూరులు నన్ను ఆవరించగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కంతులో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయవిధులనన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను నొల్లకుంటిని. ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినయ్యుండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము చేత నేను సైన్యములను జయింతును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన నా కాలు జింక కాళ్ళ వలె చేయును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెట్టును. నీవు నీ రక్షణ కేడమును నాకు అందించుదువు. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. నా పాదములకు చోటు విశాలపరచుదువు. నా చీలమండలములు వెనకలేదు. నా శత్రువులను తరిమి నాశనము చేయుదును.
వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. నేను వారిని మింగివేయుదును, వారిని తుత్తునీలుగా కొట్టుదును. వారు నా పాదముల కింద పడి లేవలేకపోయుందురు. యుద్ధమునకు బలము నీవు, నన్ను ధరింపజేయుదువు. నా మీదకి లేచిన వారిని నీవు అణచివేయుదువు. నా శత్రువులకు వెనుకకు మళ్లింప చేయుదువు. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలనము చేయుదును. వారు ఎదురు చూతురు, కానీ రక్షించువాడు ఒకడనూ లేకపోవును. వారు యెహోవా కొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును. నేలధూళి వలె వారిని నలగగొట్టెదను, పొడిగా వారిని కొట్టెదను. వీధిలోని పెంట వలె నేను వారిని పారబ్రోసి అనగదొక్కెదను. నా ప్రజల కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. జనులకు నన్ను అధికారిగా నన్ను నిలిపితివి. నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు. వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు. అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు అగునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామకీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. 23వ అధ్యాయము. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీల స్తోత్రగీతములను మధురము గానము చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన అనేది స్థిరమాయెను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనప పనిముట్టునై అయినను బల్లెపు కోలనైనను వినియోగించును గదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా బెత్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఇతని తరువాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచూ వచ్చెను. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తరువాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుగూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇజ్రాయేలుకు గొప్ప రక్షణ కలుగజేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కొంతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గంలో నుండెను. ఫిలిష్తీయులు దండు కావలి వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకొని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు తాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి తాగను,
ప్రాణం నాకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు తాగుదునా అని చెప్పి తాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడును అయిన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురులో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయెను. కానీ మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరి వాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. అతడు మోయాబీయుల సంబంధులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటె ఉండగా బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదకి పోయి వాని చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వానిని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అశాహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పత్తీయుడైన హెలెస్సు, తెవీకోబీయుడైన ఇక్కెషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబీయెజెరు, అషాతీయుడైన మొబొన్నయి, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహారై, నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలేబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పరాతోనీయుడైన బెనయా, గాయషూయేల నడుమ నివసించు హిద్దయి, అర్పాతీయుడైన అబీయల్బోను, బర్హూమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యహ్యబ్యా, యాషాను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము, మాయాకాతీయునకు పుట్టిన అసహబయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీలోపేలు కుమారుడగు ఎలీయాము, కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై, శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ, అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహారై. ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉన్నాడు. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. 24వ అధ్యాయము. ఇంకొక మారు యెహోవా కోపం ఇజ్రాయేలుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇజ్రాయేలుల గోత్రంలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞయియ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవగు నువ్వు రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవగు రాజువు నగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను అనెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞ ఇచ్చి ఉండు చేత యోవాబును సైన్యాధిపతులను ఇజ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజసముఖము నుండి బయలు వెళ్ళి యొర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడి పార్శ్వమున నున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహిన్సోది దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానునకు పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బెయేర్షెబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలీల వారిలో కత్తి దూయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా
అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీయూ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కోటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతునుందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది, అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులకు నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర నుండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించువాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి? నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవు రాజువు నగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా, దావీదు, ఈ తెగులు మనుషులకు దగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును తీసుకొనవలెనని వచ్చితిని అనెను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరౌను అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 70 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను.